భారత్లో క్రికెటర్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మాజీ లెఫ్టార్మ్ స్పిన్నర్ దిలీప్ దోషి సోమవారం లండన్లో గుండెపోటుతో కన్నుమూశారు. 2 ఏళ్ల వయసులో ఆయనకు తొలిసారి భారత జట్టు తరపున ఆడే అవకాశం దక్కింది. 1979 నుంచి 1983 మధ్య కాలంలో 33 టెస్టులు ఆడి 114 వికెట్లు పడగొట్టిన దిలీప్ దోషి 15 వన్డేల్లో 22 వికెట్లు తీశారు. 1981లో మెల్బోర్న్లో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియాపై భారత జట్టు చారిత్రాత్మక విజయంలో దిలీప్ 5 వికెట్లతో కీలక పాత్ర పోషించారు. దేశవాళీ క్రికెట్లో సౌరాష్ట్ర, బెంగాల్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఆయన సుదీర్ఘకాలం ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్లో వార్విక్షైర్, నాటింగ్హామ్షైర్ జట్ల తరపున ఆడారు. అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన తర్వాత లండన్లోనే శాశ్వత నివాసం ఏర్పరచుకున్నారు. కెరీర్ అత్యుత్తమ దశలో ఉన్నప్పుడు కూడా భారత జట్టులో బిషన్ సింగ్ బేడీ హవా నడుస్తుండటంతో దిలీప్కు ఎక్కువగా టెస్టులు ఆడే అవకాశం రాలేదు. స్పిన్ పంచ్ పేరుతో ఆయన ఆటోబయోగ్రఫీ వచ్చింది. దిలీప్ మృతి పట్ల బీసీసీఐ సంతాపం వ్యక్తం చేశారు. కాగా ఆయన కుమారుడు నయన్ జోషి సైతం సర్రే సౌరాష్ట్ర తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. దోషి మృతికి సంతాపంగా లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు 5 రోజుల ఆటలో భారత్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు బ్లాక్ బ్యాండ్స్ భుజానికి తట్టుకొని బరిలోకి దిగనున్నారు.